వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దారుణం చోటు చేసుకుంది. హీరో అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలుసుకొని కొన్ని వేల మంది అభిమానులు సంధ్యా థియేటర్కి వచ్చారు. ఆ వేల మంది అభిమానులతో పాటే ఒక కుటుంబం కూడా వచ్చింది. భార్యాభర్త, 2 చిన్నపిల్లలు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ అభిమానులు కావడంతో అల్లు అర్జున్ గారిని చూడటం కోసం సంధ్యా థియేటర్కి చేరుకున్నారు. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల కంట్రోల్ తప్పింది. జనం తొక్కిసలాట ప్రారంభించారు. ఆ తొక్కిసలాటలో ఈ కుటుంబం కూడా కలిసిపోయింది. తల్లి, కుమారుడు 2 తొక్కిసలాటలో చనిపోయారు. తండ్రి, కూతురు సేఫ్గా బయటపడ్డారు. ఫ్రెండ్స్, తప్పు ఎవరి మీదో వేస్తే పోయిన ప్రాణాలు తిరిగి రావు. సినిమా రిలీజ్ రోజు వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫ్యాన్స్ వేలల్లో వస్తారు. అందులో మొత్తం యువతే ఉంటారు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ఒక వారం తర్వాత అయినా మనం సినిమాలకు వెళ్తే అది మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఈరోజు పోయిన 2 ప్రాణాలని మనం తీసుకురాలేం కదా. మహా అయితే ఆ హీరో గారు లేదంటే నిర్మాతలో ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అయితే చేస్తారు తప్పకుండా. లేదా హైదరాబాదు ప్రభుత్వం వారు కొంత డబ్బును ఆ కుటుంబానికి ఇవ్వచ్చు. కానీ మరి కుమారుణ్ణి, భార్యని కోల్పోయిన ఆ తండ్రికి ఎవరు ఓదార్పునిస్తారు? అదేవిధంగా తల్లిని, తమ్ముడిని కోల్పోయిన ఆ చెల్లికి ఓదార్పు ఎవరిస్తారు? ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి. వేలల్లో జనాలు గుమిగూడే ప్రాంతాలకి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళటం, అక్కడ మరి వేలల్లో వచ్చిన ఫ్యాన్స్ని అదుపు చేయడానికి తగినంత పోలీస్ సిబ్బంది లేకపోవటం, అన్నీ కలిసి ఒక కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. కాబట్టి విజ్ఞతతోని ఆలోచిస్తారని, అదేవిధంగా పెద్దవారు ఒక్కసారి ఆలోచించి ఇలాంటి మాస్ జాతర జరిగే చోటికి మొదటి రోజే వెళ్ళి తమ ప్రాణాలను పోగొట్టుకొని ఆ తర్వాత జీవితాంతం కుమిలి ఏడ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి. కాకపోతే ఒక వారం కూడా ఓపిక పట్టలేకపోతే ఎలాంటి సంఘటనలు, దుర్ఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ అంటే వాళ్ళు యువకులు, వాళ్ళకి అవగాహన రాహిత్యం, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. మరి మనం ఫ్యామిలీస్ అన్నప్పుడు కొంత ఏజ్ ఉంటుంది, పిల్లల్ని కంటాము, ఆ పిల్లల మీద మమకారం పెంచుకుంటాము. అలాంటప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి. కానీ ఇట్లా వేల మంది మాస్ జాతర జరిగే చోట వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటాం దురదృష్టకరం. వారి పవిత్ర ఆత్మకి నేను శాంతి చేకూరాలని భగవంతుని